ఆజ్ఞలు పట్టించండి. ఆ ఆజ్ఞలు పట్టిస్తే చనిపోయిన వాళ్ళే మంచి వాళ్ళు అంటారు. ఈశ్వరు నాకు చావు అయితే మేలు అంటాడు ఒక ఆయన. ఏమి దైవ జ్ఞానం లేకుండా, దైవ భయం లేకుండా, ఎప్పుడు చెప్పిన మాటలు ఆడ చెప్పిన మాటలు విని అక్కడ గురికి ఇక్కడ గురికి దేవుని యొక్క నీతిని పాడు చేసుకుని పిల్లల కుటుంబాలను కూడా పాడు చేసుకుంటున్నారు. మీరు ఏముంటుంది, మేము కాదాను ఎడచుకోవచ్చు, తప్పలేదు. ఒక క్రమం అనేది ఉందో పెద్దదానికి కూడా. ఇప్పుడు నువ్వు మనం లేపగలుగుతామా? మనం లేపలేము. కనుక ఆయన వస్తున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడు? రజనీ కోసం వస్తున్నాడు. ఆయన రజనీని అంపట పెట్టుకుని వస్తాడు. నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు కూడా ప్రభు రక్తంలో కడగబడి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించు. ఈ పిల్లని మరలా అక్కడ చూస్తాం మనం. ఎక్కడికి వచ్చినప్పుడు చూస్తాం, అక్కడ పరలోకంలో కూడా చూస్తాం అన్నమాట. వీళ్ళు పరిపాలన చేస్తా వస్తున్నారు. యేసు ప్రభు మొట్టమొదటికి వచ్చింది రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. అర్థమైందా? రక్షణ మాటలు బోధించారు, వినిపించారు అన్నమాట. ఈసారి రెండోసారి వచ్చేటప్పుడు దయా దాక్షణ్యం లేకుండా వస్తాడు. అర్థం చేసుకోండి మీరు. కనుక